యాదాద్రి భువనగిరి జిల్లా రేపు జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 5:15 ప్రధాన ఆలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు యాదగిరి నరసింహుడు. దాదాపు గంట పాటు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నాడు యాదగిరీశుడు. రేపు ఆలయంలో 1,00,000 పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేసినట్టు తెలిపారు ఆలయ ఈవో భాస్కర్. పలువురు వీఐపీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉత్తర గోపురం ముందు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గోపురానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఉత్తర ద్వారం వద్దకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. అలాగే రేపటి నుండి 15వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు నరసింహుడు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజుల ఆలయంలో నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు రద్దు చేసినట్లు తెలిపారు ఆలయ ఈవో భాస్కర్. వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిడ నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహః మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు దిగ్విజయోపేతంగా జరుగుతున్నది. ఎందరో మహిళామణులు ప్రభాత వేళ గోదా అమ్మవారిని దర్శిస్తూ ధనుర్మాసోత్సవాలను సేవిస్తూ మంగళహారతులతో స్వామిని సేవిస్తూ ఉన్నారు. అలాగే వేల సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని గర్భాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నృసింహుని సేవించి తరిస్తూ ఉన్నారు. మాసాన మార్గశీర్షోహం అన్నట్టుగా మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందులో విశేషంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో అత్యంత విశేషంగా పవిత్రమైనటువంటిది, విష్ణువు ప్రీతికరమైనటువంటిది ఏకాదశి. అందులో విశేషమైనటువంటిది ముక్కోటి ఏకాదశి. సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో ఏ విధంగా ఉపవాసం ఉండి భగవద్ధ్యానం చేస్తే ఫలితాలు ఉంటాయో ఒక్క ముక్కోటి రేపు అనగా జనవరి 10 ఉదయం 5:15 శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు యాదగిరిగుట్ట దేవస్థానం ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోయిన సంవత్సరం 6 నుంచి 7,000 మంది వచ్చినారు. అప్పుడు జరిగిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా అన్ని ఏర్పాట్లు అంటే ఒక 8,000 మంది వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాం. మార్నింగ్ 5:15 స్వామి తీసే టైంకి ఆ టైంకి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలి ఏం చేసాం. దీనికి సంబంధించి బందోబస్తు గురించి యాదాద్రి భువనగిరి జిల్లా డిఎస్సీపీ గారికి కూడా లేఖ రాసాం. వారు కూడా ఇప్పుడు వాళ్ళ సిఐ గారిని మీటింగ్ పంపించినారు. కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకొని ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, లిఫ్ట్ మీద భారం పడకుండా ఎలా ఉండాలి, ఈ వెహికల్ పార్కింగ్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా తీసుకున్నాం. ప్లస్ ఈ సామాన్య భక్తులకి కల్పించే సౌకర్యాల మీదనే బాగా దృష్టి పెడుతున్నాం. ఇంతకుముందు కింద కూర్చోబెట్టేవాళ్ళు, ఇప్పుడు అందరికి కూడా చైర్స్ వేస్తున్నాం. ఒక 2 నుంచి 3,000 మంది చైర్స్కి వేస్తున్నాం. మిగతా వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోకుండా సైడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 3 ఎల్సీడీ స్క్రీన్స్ పెట్టేసి ఆ ఎల్సీడీ స్క్రీన్స్లో కూడా లైవ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసాం. శానిటేషన్ కానివ్వండి, లేకపోతే మిగతా ఏర్పాట్లన్నీ ప్రసాదం అందుబాటులో ఉంచడం, ఇవన్నీ చర్యలు తీసుకున్నాం. స్వామివారు 5:15 దర్శనం ఇస్తారు. 6:30 వరకు జరిగే ప్రత్యేక పూజలు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ప్రత్యేక పూజలు, పురుష సూక్తం కానివ్వండి, 4 వేదాలు చదవడం, స్వామివారికి మంత్రపుష్పం ఇవన్నీ పూర్తి చేసుకొని శాస్త్రయుక్తంగా జరుపుకున్న తర్వాత స్వామివారు 6:30 వరకు దర్శనం ఇచ్చి 6:30 తర్వాత మళ్ళీ మూల గర్భాలయంలోకి వెళ్తారు. అప్పటి నుంచి 7 నుంచి అందరికి కూడా ధర్మదర్శనం చేసేవాళ్ళు ధర్మదర్శనం ద్వారా వస్తారు. 150 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఉత్తర ద్వారం నుంచి సాయంత్రం వరకు చేపిస్తాము. అక్కడ కూడా బ్యారికేడింగ్ చేస్తున్నాము. రేపు ఈ కార్యక్రమం దృష్ట్యా జరగాల్సిన ఈ బ్రేక్ దర్శనాలు అవన్నీ కూడా రద్దు చేశాం. రేపు కేవలం ఎవరైనా సరే 150 దర్శనం ద్వారానే దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. భక్తుల